అండి, అందరికీ నమస్కారం. నేను మీ రోజా గుగ్గిలం. ఫ్రీడమ్ ఆఫ్ సింగింగ్ సెప్టెంబర్ 29న భారతీ మోహన్ గారు చేపట్టినటువంటి ఈ మ్యూజికల్ ఈవెంట్ని మనమందరం కలిసి గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుచున్నాను. సెప్టెంబర్ 29న ఈ మ్యూజికల్ ఈవెంటే కాకుండా మేడం గారి పుట్టినరోజు కూడాను. ఆవిడకి అడ్వాన్స్ విషెస్ చెప్తున్నాను. అందరూ కలిసి, మన సింగర్స్ కుటుంబం అందరూ కలిసి ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్, భారతీ మోహన్ గారు ఈ నెల 29న గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు మన గుంటూరులో. కాబట్టి అందరూ కూడా ఆ ఈవెంట్కి వారు సహాయ సహకారాలు అందించాలి. ఎలా అంటే సమయానికి పాటలు ఇవ్వటం, మంచి మీ అందమైన పిక్స్ పెట్టడం, అలాగే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు కూడా వెంటనే చేసుకోండి. ఆర్గనైజేషన్ అంటే చిన్న విషయం కాదు, ఎన్నో వ్యయ ప్రయాసాలు ఉంటాయి వారికి. కాబట్టి మనం అందరం కూడా వారికి సహాయ సహకారాలు అందించాలి. కాబట్టి మనం అందరూ కూడా సంతోషంగా ఉండటం కోసం, ఎంజాయ్ చేయడం కోసమే ఈవెంట్ పెట్టారు మేడం గారు. అంతేకాకుండా ఆ రోజున ఇంకా స్పెషల్ ఏంటంటే భారతీ మోహన్ గారి పుట్టినరోజు. కాబట్టి ఇంకా మనం అందరం కూడా వారికి ఆ బర్త్డే సెలబ్రేషన్స్, ఆ ఎంజాయ్ అనేది ఇంకా విస్తృతంగా చేయాలి. ఆనందాన్ని అనుభవించాలి, ఇంటికి సంతోషంగా వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ మేడం గారికి సహకరించండి. భారతీ మోహన్ గారు, మీకు అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు. మీ వాసు. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అందరికి. గాన కోకిలలు, మధుర గాయకులు ఎంతమంది అయితే ఫ్రీడమ్ ఆఫ్ సింగింగ్ మెగా ఈవెంట్ కి గుంటూరుకి రేపు 29న వస్తున్నారో వాళ్ళందరూ కూడా స్వాగతం. ఆ రోజున ఆ ఈవెంట్ ని ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా, నెవర్ ఎవర్ అన్నట్టుగా ఎంజాయ్ చేయాలి. సో మీ అందరూ ఆ ఈవెంట్లో పాల్గొంటున్నందుకు ముందుగా నేను సంతోషిస్తున్నాను. నేను అందులో పార్టిసిపేట్ చేస్తున్నానంటే అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. భారతీ గారు ఫస్ట్ టైం ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు కనుక ఆ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి. మీరు, మనం అందరం కలిసి మనకున్న బాధలు, కన్నీళ్ళు, కష్టాలు అన్నిటిని ఏవైతే ఉంటున్నాయో, రోజు అనుభవిస్తున్నాం, వాటన్నిటిని నిమిషాల మీద మనం పోగొట్టుకోవడానికి, ఆ రోజంతా కూడా ఆదమరిచి మనము అన్న విషయాన్ని మనం మర్చిపోయి మన కళాకారులందరినీ ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల్లో నుంచి వచ్చే ఆ కళాకారులందరినీ కలిసి ఎంతో వాళ్ళ ఐడీస్ మనం తీసుకుంటూ, మన ఐడీస్ వాళ్ళకి ఇస్తూ, పెయిరింగ్ ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా పాడి ఆ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయవలసిందిగా ఈ అందరినీ హృదయపూర్వకంగా కోరడమైంది. సో ఆ ఈవెంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎంజాయ్మెంట్ ఒక పాయింట్ కూడా తగ్గకుండా అందరూ ఎంజాయ్ చేయాలి. అదే మా యొక్క తపన. భారతీ గారు కూడా అదే అంటున్నారు. సో మీరు ఇచ్చిన ఈ సపోర్టు, అది ఆర్థికంగా కానీ, లేకపోతే మీరు పర్సనల్గా మీరు రావడం అనేది కానీ, ఇన్నిటిని కలుపుకుంటే ఒక మెగా ఈవెంట్. ఆ సపోర్ట్ ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎంజాయ్ అంటే ఇలా అనే నిర్వచనాన్ని మనం అక్కడ చూపించాలి. పాటలు మాత్రం దుమ్ము రేపాలు దంచి కొట్టాలి. మధ్యాహ్నం మాత్రం భారతి మేడం లంచ్ బాగా పెట్టాలి. తర్వాత వచ్చేసి ఈవెంట్లో ట్రాక్స్, గీక్స్ అన్నీ కూడా ఫెంటాస్టిక్గా ఉండబోతున్నాయి. దీనన్నిటికీ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి భారతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, మమ్మల్ని అందరినీ కూడా ఇలా అసెంబుల్ చేసి ఒక ప్రోగ్రామ్ని పెడుతున్నందుకు. ఎనీవే, ఆల్ ద బెస్ట్ అందరికీ, మేనేజ్మెంట్కి, సింగర్స్కి, అందరికి కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ, ప్రదీప్, పబ్లిక్ ప్రదీప్. నేను ఒక విషయాన్ని మర్చిపోయాను. అది ఏంటంటే ఆ రోజున మన ఈవెంట్ 29th ఆ రోజున మన ఆర్గనైజర్ అయినటువంటి భారతి గారి పుట్టినరోజు వేడుకలు కూడా జరుగుతుంది. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఆ ఈవెంట్ని కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలి. సో ఆ రోజు అనేది ఒక హిస్టారికల్లో నిలిచిపోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోవడం అవుతా ఉంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే భారతి మేడం. మీరు 100 ఏళ్ళు హ్యాపీగా ఉండాలి. 101 సంవత్సరం వద్దు మేడం, ఈ భూమి మీద కష్టము. 100 సంవత్సరాలు ఎట్టో కట్టి కొట్టుకొని రండి. 100 అయితే చాలు మేడం. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద గ్రేట్ ఈవెంట్ ఆన్ 29th. థ్యాంక్ యూ ఆల్. హాయ్ ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా భారతీ మోహన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మామూలుగా ఎవరైనా బర్త్డే రోజు మంచి పని చేయాలనుకుంటారు, వాళ్ళకి ఇష్టమైన పని. అలాంటిది భారతీ మోహన్ గారు ఈ సెప్టెంబర్ 29th ఆమె బర్త్డే సందర్భంగా ఫ్రీడమ్ ఆఫ్ సింగింగ్ అనే ఒక ఈవెంట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇట్ షోస్ హౌ షీఈస్ ప్యాషన్ ఆన్ సింగింగ్. ఆ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అవ్వాలి. మనం అందరూ కలిసి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. అంతేకాకుండా భారతీ మోహన్ గారు ఇటువంటి ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలి. ప్రతి పుట్టినరోజుకు తను ఒక ఈవెంట్ని పెట్టే విధంగా భగవంతుడు ఆవిడకి శక్తిని, అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను. హవెవర్ మనమందరం కలిసి ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దాం. మరొకసారి భారతీ మోహన్ గారు
హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. మన భారతీ సిస్టరు తన బర్త్డే సందర్భంగా ఈ నెల 29న గుంటూరులో నిర్వహించబోతున్నటువంటి ఈ ఈవెంట్, మ్యూజిక్ ఈవెంట్ ఫస్ట్ టైం నిర్వహించబోతుంది. తను భారీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, హార్ట్ఫుల్గా. ఫస్ట్ నుంచి కూడా గమనిస్తున్నాను నేను కూడా ఆ గ్రూప్ ఫార్మేషన్ చేయటం కూడా కానివ్వండి, అంటే అందరినీ అడిగి వాళ్ళ అనుమతి తీసుకొని మాత్రమే అందరినీ గ్రూప్లో యాడ్ చేసింది తను. అలాగే స్లాట్స్ అలాట్ చేయటం కానివ్వండి, సాంగ్స్ తీసుకోవటం కానివ్వండి, పేరింగ్ చేయటం కానివ్వండి, అలాగే రిజిస్ట్రేషన్స్ విషయం కానివ్వండి, అన్నీ కూడా ఫస్ట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అందరికీ ప్రిపేర్ చేస్తూ అందరినీ చక్కగా తను ఒక ప్రణాళికాబద్ధంగా సిస్టమేటిక్గా ముందుకెళ్తూ ఉంది. తను ఆర్గనైజ్ చేయడానికి చాలా చక్కటి ఆర్గనైజర్ తను. ఇదివరకు కూడా చాలా మంచి ఈవెంట్స్ ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేశారు, మంచి అనుభవం ఉంది. సో తను ఫస్ట్ ఈవెంట్ ఇది చేయబోతోంది కాబట్టి ఇంకా చక్కగా ప్లాన్ చేయాలని ఎన్నెన్నో ప్లానింగ్స్ ఉన్నాయి తన దగ్గర, చక్కగా ఆర్గనైజ్ చేయాలని. సో మనందరం కూడా తనకి అలాగే సహకరిస్తున్నారు. ఇప్పటికీ అందరూ గ్రూప్లో అందరినీ తను చెప్పినగా అన్నీ ఫాలో అవుతున్నారు, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. ఈవెంట్ రోజు కూడా చక్కగా అందరూ సహకరించి ఆ లిస్ట్కి తగ్గట్టుగా చక్కగా అందరూ అందుబాటులో ఉండి, తనకి టైంకి అందుబాటులో ఉండి చక్కగా మేము ఈ పాటలను హ్యాపీగా ఎంజాయ్గా పాడేసుకొని అందరూ ఒక మంచి జ్ఞాపకంగా ఈవెంట్ మిగిలిపోవాలి. భారతీ సిస్టర్ గారు ఫస్ట్ ఈవెంట్ అని అనుకుంటూ ఉన్నాను, భావిస్తూ ఉన్నాను. సో అలాగే జరుగుతుంది. భారతి, నీ ఫస్ట్ ఈవెంట్ వెరీ గ్రాండ్ సక్సెస్ కాబోతూ ఉంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ బర్త్డే విషెస్ టు యూ. బాయ్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ నెల 29వ తారీఖున సింగర్ భారతి మేడం గారి పుట్టినరోజు. మేడం గారికి అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా మరి మేడం గారు మొట్టమొదటిసారిగా ఆర్గనైజ్ చేయబోయే ఈవెంట్ మనందరం కలిసి గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఇట్లో మీ మిత్రుడు వి జగదీశ్వరరావు ఫ్రమ్ కాజీపేట్, రైల్వే డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ నెల 29వ తారీఖు భారతీ మేడం ఈవెంట్ చేస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. అన్నీ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఒక డిసిప్లిన్డ్గా రిజిస్ట్రేషన్ చేసేసిన వాళ్ళు బాగా సాంగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసేసి, ఆల్మోస్ట్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. అందరూ మామూలుగా పాడేవాళ్ళు లేరు, అందరూ సూపర్గా పాడేవాళ్ళే. మనకేంటంటే ఎప్పుడు ఎవరికైనా ఒకటి అనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవరికైనా, మ్యాన్ ఆఫ్ ద హౌసెస్కైనా, మ్యాన్ ఆఫ్ ద ఉమెన్స్కైనా మీకు అందరికీ తెలుసు. మళ్ళీ మనం చిన్నపిల్లలు అయిపోతే బాగుండు, ఆ రోజులే బాగున్నాయి, హ్యాపీగా ఆడుకునే వాళ్ళం అని అనిపిస్తూ ఉంటుంది. అయినా మళ్ళీ ఎమ్మనే అనుకుంటాం, ఇంకా ఎండింగ్ అయిపోయినాయి, ఆ రోజులు మళ్ళీ రావాలి. కానీ ఆ రోజులు అలాంటి రోజే, రేపు మనం వచ్చే ఈవెంట్ రోజు అలాంటి రోజే. ఒకరోజు రీఫ్రెష్ అనమాట. అందరూ చాలా కష్టపడుతున్న వాళ్ళు కుటుంబం కోసం ఆ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి, ఈవెన్ పెళ్ళయి పిల్లలు ఉన్నారనే విషయం కూడా మర్చిపోయి, మనమే చిన్నపిల్లలాగా హ్యాపీగా సాంగ్స్ పాడుకొని, అన్నిటికంటే ముఖ్యంగా లంచ్ పార్టీ నాకు బాగా ఇష్టమైంది. శుభ్రంగా తినేసేసి హ్యాపీగా సాంగ్స్ పాడుకొని, ఇంకా మనలో బాగా డాన్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలుసు. హ్యాపీగా 4 స్టెప్లు వేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి, ఒకరోజు మనకున్న బాధలు కష్టాలన్నీ మర్చిపోయి సంతోషంగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళేటప్పుడు అందరూ ఇళ్ళకి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి, మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్ ఎప్పుడు అనేది మళ్ళీ ప్లాన్ చేసేసుకోండి. మేడం ఈవెంట్ బాగా చేయాలని చాలా ప్లాన్ చేస్తున్నారు, పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. సాంగ్స్ కూడా మామూలుగా సెలెక్ట్ చేయలేదు, అందరూ అన్ని సూపర్ హిట్స్ సెలెక్ట్ చేసేసారు. మంచి సాంగ్సే, అసలు అన్ని మంచి సాంగ్స్ వచ్చాయి. నేను లిస్ట్ చూశాను కదా, మేడం గారు లిస్ట్ పెడుతున్నారు కదా. ఈవెంట్ చాలా బాగా సగం అప్పుడే సక్సెస్ అయిపోయింది అనిపిస్తుంది ఈవెంట్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇదే కోఇన్సిడెన్స్. ఆ రోజు మేడం గారి బర్త్డే, అది మీకు తెలుసు, గ్రూప్లో పెట్టారు కదా. మేడం, మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా నిండు నూరేళ్ళు ఉండాలి, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, మీరు ఎప్పుడు హ్యాపీగా ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ దేవుడు ఎప్పుడు మీతో ఉంటాడు. ఇంకా ఇలాంటి ఈవెంట్లు కూడా ఇంకా చేయాలి, మనం మళ్ళీ కలుస్తూనే ఉండాలి, మంచి పాటలన్నీ పాడుతూనే ఉండాలి. మీరు మీ పిల్లలు మీరందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనే కాదు, మన గ్రూప్లో వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, మన ఈవెంట్లో కలుద్దాం. అందరికీ నమస్కారం. నేను మీ ఆత్మ బెల్లంకొండ. ఈ నెల 29 సెప్టెంబర్ 29 ఆదివారం గుంటూరులో జరగబోయే ఫ్రీడమ్ ఆఫ్ సింగింగ్ మ్యూజికల్ కాన్సర్ట్ కి హాజరవుతున్న గాయకులకు అందరికీ శుభాకాంక్షలు. అట్ ద సేమ్ టైం హార్ట్లీ వెల్కమ్. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయబడే ప్రతి సింగర్ మీరు ఇప్పటిదాకా హాజరై పాటలు పాడిన మిగతా ప్రోగ్రామ్స్ కి ఈ ప్రోగ్రామ్స్ కి ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో మన టాలెంట్ ని మనం మన స్నేహితులతో
మన స్నేహితుల మధ్య ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అనుకోండి. ఇట్లాంటి ఈవెంట్లు చాలా జరుగుతూ ఉంటాయి, కానీ ఇది ఒక మంచి బెస్ట్ ఈవెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈవెంట్ కోసం దాదాపు 40 నుంచి 60 మంది సింగర్స్ ఉన్నట్టున్నారు. వాళ్ళందరూ సాంగ్స్ ఇచ్చారు. సో వాళ్ళందరూ కూడా చాలా చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. అంటే అసలు ఎవర్ గ్రీన్ సాంగ్స్ అవన్నీ. ఆ సాంగ్స్ లిస్ట్ చూస్తుంటే ఐ థింక్ మీ పర్ఫార్మెన్స్ తోటి, మీ సాంగ్స్ తోటి ఈవెంట్ అద్భుతంగా ఉండబోతుందని నా 6th సెన్స్ చెప్తుంది. ఆ సాంగ్స్ లిస్ట్ చూస్తేనే తెలుస్తుంది సింగర్స్ ఎంత ప్యాషనేటెడ్ గా ఉన్నారో సంగీతం పట్ల. అలాగే భారతీ మోహన్ మేడం గారు నాకు 2 months 3 months అవుతుంది పరిచయమే. ఆవిడ 3 నెలల ముందు నుంచే ప్రతిరోజు ఒక ప్లాన్ ప్రకారం ప్రోగ్రామ్ ని ఎలా కండక్ట్ చేయాలి, ఎలా గ్రాండ్ సక్సెస్ చేయాలని ఒక ప్లాన్ ప్రకారం వెళ్తూ ప్రతిదీ ఏమైనా సజెషన్స్ తీసుకోవడం కానీ, బ్యానర్స్ కానీ, ఇంకా ఏదైనా వెరైటీస్ ఏమైనా చేయాలా అని డిస్కస్ చేయడం, దాని గురించి ఆరాటపడడం రియల్లీ గ్రేట్. ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పడానికి, కాన్ఫిడెంట్గా చెప్పడానికి మేడం గారి తపన ఒక కారణం. నిజంగా అవుతుంది. మనందరం కలిసి ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేద్దాం. ఈ ప్రోగ్రామ్ లో బాగా ఎంజాయ్ చేద్దాం. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రండి, ఎవరు మిస్ అవ్వద్దు. అలాగే చిన్న విన్నపం ఏంటంటే, నేను కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తాను, సింగర్స్ అందరూ వస్తారు, ఈవెంట్ కి వస్తారు, హాల్లో ఉంటారు. ఫస్ట్ సాంగ్స్ కి ఇద్దరు ముగ్గురు ఉంటారు, లాస్ట్ సాంగ్స్ కి కూడా 2-3 ఉంటారు. ఈ మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు, లోపలికి బయటికి. ఫస్ట్ పాడే వాళ్ళకి వాళ్ళ ముందు ఆడియన్స్ ఎవరు ఉండరు. సింగర్స్ మనమే ఆడియన్స్. వెళ్ళేటప్పుడు కూడా సింగర్స్ గా మనమే ఆడియన్స్. బయట వాళ్ళని ఎవరిని పిలవట్లేదు కదా, అదే పబ్లిక్ ఆడిటోరియం కాదు కదా. సో ఏంటంటే, ఓ సింగర్ గా సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం ఏదైనా పాట పాడినప్పుడు మన ముందున్న వాళ్ళు మనల్ని కొంచెం ఫోకస్ చేసి సాంగ్ అయిపోయిన తర్వాత కొంచెం చప్పట్లు కొడితే ఆనందం చెప్పలేంది. కానీ మనం పబ్లిక్ ఆడిటోరియంలో పెట్టట్లేదు కాబట్టి మనకి పబ్లిక్ వచ్చి చూసే ఛాన్సెస్ లేవు. అలాంటప్పుడు ఏంటి, మనం వచ్చిన 30 మంది సింగర్స్ అందరూ మన ముందుండి మనం పర్ఫార్మెన్స్ చేస్తుంటే, ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఆ థ్రిల్ వేరు, ఆ సాటిస్ఫాక్షన్ వేరు. మనకి ఎన్ని అరేంజ్మెంట్ చేసినా కూడా మన సాంగ్ పర్ఫార్మెన్స్ అప్పుడు మనకి రెస్పాన్స్ కానీ, ఫీడ్బ్యాక్ కానీ సరిగ్గా రాకపోతే మనకు ఒక వెళ్తే అనేది ఉంటుంది. కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వచ్చినప్పుడు సింగర్స్ అందరూ దయచేసి అక్కడే ఉండండి. ఒక సింగర్ పాడుతున్నప్పుడు ఆ సింగర్ని ఎంకరేజ్ చేస్తూ, చప్పట్లు కొడుతూ, వీలైతే విజిల్స్ చేస్తూ, అతనికి స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి, అతని సాంగ్ని అరే నువ్వు బాగా పాడుతున్నావు అని ఇండైరెక్ట్గా చప్పట్ల ద్వారా తెలియజేయడానికి ట్రై చేయండి. దయచేసి చెవులో 2 పొల్లలు పెట్టుకొని ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయొద్దండి. అది మంచి పద్ధతి కానే కాదు. ఎందుకంటే మనకి ఇంకా టైం చాలా ఉంది. 3 నెలల నుంచి జరుగుతున్న తంతు ఇదంతా. ముందే ప్రాక్టీస్ చేయండి. ఇంకా మనకి 1 week టైం ఉంది. ఈ 1 week బీభత్సంగా చేయండి ప్రాక్టీస్. ఎందుకంటే మనం ఇచ్చిన 4 సాంగ్సే కదా. ఆ 4 సాంగ్స్ పగడ్బందీ చేస్తే దాదాపు ఒక 2 hours సరిపోతుంది. దయచేసి ఈవెంట్ రోజు అందరూ స్టేజ్ ముందు ఉండండి. దయచేసి బయటికి వెళ్ళకండి. ఇది మంచి పరిణామం కాదు. నేను చాలా ఈవెంట్లో చూశాను. అంటే ఈ స్టేజ్ మీద పడుతున్న సింగర్ని ఇన్సల్ట్ చేయడం లాంటిది. మనం వచ్చి అక్కడికి వచ్చేది అంత డబ్బు పెట్టుకొని, ఛార్జీలు పెట్టుకొని, రిజిస్ట్రేషన్ ఫీ కట్టి వచ్చేది దేనికి? మన టాలెంట్ని అక్కడ ప్రూవ్ చేసుకోవడానికి. ప్రూవ్ చేసుకోవాలంటే ఎవరు ఉండాలి? చూసే వాళ్ళు ఉండాలి, చప్పట్లు కొట్టే వాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళు లేనప్పుడు మనము స్మొల్లో పాడుకుంటే ఏంటి, స్టార్ మేకర్లు పాడుకుంటే ఏంటి, ఒకటే కదా. అక్కడి దాకా రావాల్సిన అవసరం ఏం లేదు కదా. సో అందరూ కూడా ఈ వారం రోజులు బాగా ప్రాక్టీస్ చేసి, ఈవెంట్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ గేట్ దాటి బయటికి వెళ్లకుండా ఆ ఆడిటోరియంలో సింగర్ పాడుతుంటే సింగర్ ముందు ఉండి అందరూ వీలైతే క్లాప్స్ కొట్టండి. ఇంకా మీ టాలెంట్ ఉంటే డాన్స్ వేయండి. ఆ సింగర్ని ఎంకరేజ్ చేయండి. ఇది నా చిన్న రిక్వెస్ట్. ఈ ఈవెంట్ కని కాదు, ఏ ఈవెంట్కైనా ఇదే ఫాలో అవ్వండి. సింగర్స్ని దయచేసి అవమానపరచవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. మీరందరూ రాకతో ఈవెంట్ అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే భారతీ మోహన్ మేడం గారికి ఆ రోజు మనం సర్ప్రైజ్ ఇద్దాం. ఆవిడ పుట్టినరోజు. ఆ రోజు అందరం సర్ప్రైజ్ అంటే ఏం లేదు, కేక్ కటింగ్లు ఏముందిలే, పిల్లలు చేసుకునేది. మనంతా కలిసి ఒక పాజిటివ్ ఎనర్జీ తోటి, మనం ఒక ఫ్రెండ్లీ నేచర్ తోటి అక్కడ చేసే సందడి ఆమెకి మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంటుంది. ఇది చిన్నపిల్లలు ఏం కాదు కదా, కేక్ కటింగ్ లేదు, సర్ప్రైజ్ ఏం కాదు, గిఫ్ట్లు ఏముందులో వస్తుంటే పోతుంటాయి. బట్ ఒక మంచి సింగర్స్ అందరూ ఒక సమూహంలో ఏర్పడి ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఉంటే ఆ ఎనర్జీ మామూలుగా ఉండదు. అది అంటే ఆ వైబ్రేషన్స్ మామూలుగా ఉండదు. అదొక పాజిటివ్ ఎనర్జీ అండ్ ఒక మంచి సందేశాత్మకంగా ఉంటుంది.
మనమంతా ఒక టీం లాగా ఏర్పడి మనం చేసే సందడి అల్లరి ఆకాశాన్ని దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారతీ మోహన్ మేడం గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేడం ఈ ప్రోగ్రాన్ని గ్రాండ్ సక్సెస్ చేద్దాం. ఇది అందరి బాధ్యత. ఇది ప్రతి ఒక్కరూ తమ భుజస్కంధాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మాట్లాడిన తప్పులుంటే క్షమించండి. ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ మేడం గారికి ఇంకొకసారి కంగ్రాచులేషన్స్ అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే టు యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకు ఇచ్చిన భారతీ మోహన్ మేడం గారికి, నా తోటి గాయకులకి ప్రణామములు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఆత్మశ్రీరామ్ సైనింగ్ ఆఫ్. బాయ్. ఈ నెల 29వ తారీఖు జరగబోయే భారతీ మేడం గారి ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని అవుతుంది. మంచి గ్రాండ్ సక్సెస్, ఇంకంతే, మాటలు లేవు. ఎంజాయ్ చేసేద్దాం. 29th ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది. ఎంజాయ్ 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 ఎంజాయ్. అందరికీ ఆ గణపతి ఆశీస్సులు, అట్నే మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ సహోదరుడు మిత్రుణ్ణి టి శ్రీనివాసమూర్తి. జై శ్రీరామ్. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? చాలా సూపర్గానే ఉంటుంటారు. మన ఫ్రీడమ్ ఆఫ్ సింగింగ్ మెగా ఈవెంట్ సెలబ్రేట్ ద మ్యూజిక్ మెగా ఈవెంట్కి విచ్చేస్తున్న మీ అందరికీ మన ఫ్రీడమ్ ఆఫ్ సింగింగ్ మెగా ఈవెంట్ టీం తరఫున అవర్ హార్ట్లీ వెల్కమ్. ఇప్పటి వరకు మన ఈవెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరందరూ కూడా చాలా చక్కగా నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అది నా మాటల్లో నా ఫేస్లో ఆనందంలో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. చాలా చక్కగా, నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. ఎలా అంటే నేను చెప్పిన టైంకి సాంగ్స్ ఇవ్వడం కానీ, ఒక సిస్టమేటిక్గా నేను ఫస్ట్ నుంచి నేను చేసుకుంటూ వస్తున్న ఈవెంట్. ఒక చెప్పిన టైంకి సాంగ్స్ ఇవ్వడం, చెప్పిన టైంకి రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేయడంలో కానీ, అలాగే మీకు ఫొటోస్ ఇవ్వడంలో కానీ, అలాగే ముఖ్యంగా మన గ్రూప్ని చాలా క్వైట్గా నడిపించడంలో కానీ, ఎవరు కూడా అంటే అందరు గ్రూప్ని ఫాలో అవుతున్నారు, కాకపోతే చాలా సైలెంట్గా. ఒకవేళ నేను పెట్టే కామెడీ జోక్స్ కూడా చక్కగా మనసులో మీరే నవ్వుకుంటూ చాలా చక్కగా గ్రూప్ని అయితే ఫాలో అవుతున్నారు. అది నాకు తెలుసు. సో ఇంకా మన ఈవెంట్ ఇంకా చాలా దగ్గరకు వచ్చేసింది. చాలా టైం కూడా లేదు. ఇప్పటి వరకు చెప్పినవన్నీ కరెక్ట్గా చాలా చక్కగా ఫాలో అయ్యారు. చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు మీరు నాకు. ఇక్కడి నుంచి కూడా ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఒకటే, దూరం నుంచి వచ్చేవాళ్ళు కొందరు ఉన్నారు కనుక, అంటే హైదరాబాద్, శ్రీకాకుళం, కరీంనగర్ ఇట్లా ఉన్నారు కనుక వీళ్ళంతా కూడా ఏంటంటే టికెట్స్ చేసుకున్నారు. తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. తిరుపతి కూడా చాలా లాంగ్ పాపం వాళ్ళకి. అయినా మన ఈవెంట్ కోసం నేను ఫస్ట్ టైం అడగగానే చాలా ఇంట్రెస్ట్గా వస్తున్నారు తిరుపతి నుంచి కూడా వచ్చే సార్స్ కూడా. సో అందరు కూడా ఏంటంటే ఒకటే చెప్తున్నా, మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 వరకు మనకి ఈవెంట్ జరుగుద్ది. కంపల్సరిగా అందరూ 8 నుంచి 8 వరకు ఉండేలాగా చూసుకోండి. సో ఎవరు ఇబ్బంది పడద్దు, హడావిడిగా రావద్దు. ఒక్కరోజు కూడా మనశ్శాంతి లేకుండా, ప్రశాంతత లేకుండా వచ్చైతే హడావిడికి వెళ్ళాలి అనేసి ఈ హడావిడి అయితే పడద్దు ఎవ్వరు. ఓకేనా? ఇది మరీ నేను రిక్వెస్ట్గా చెప్తున్నా. ఈ ఒక్కరోజు మన ఈవెంట్కి కేటాయించండి. మార్నింగ్ 8 to 8 వరకు కంపల్సరిగా ప్రతి ఒక్కరు, ఫీమేల్ సింగర్ కానీ మేల్ సింగర్ కానీ, కంపల్సరిగా 8 వరకు మన ఈవెంట్లో ఉండేలాగా చూసుకోండి. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. మీ అందరినీ నా ఫ్రెండ్స్ అనుకుని చాలా ఇదిగా అడుగుతున్నాను నేను. ఈ ఒక్క పని మీరు చేశారంటే మన ఈవెంట్కి అసలు ఇంకా తిరిగే లేదనమాట. ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా చాలా చక్కగా మన ఈవెంట్, ఆల్మోస్ట్ ఇప్పటికి మన ఈవెంట్ సగం సక్సెస్ అయినట్టే. నాకు మిగతా కొత్త వాళ్ళ నుంచి కూడా నాకు మంచిగా రెస్పాండ్ వస్తుంది. చక్కగా ఆర్గనైజేషన్ చేస్తున్నారని చెప్పారు, మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. చాలా జాగ్రత్తగా రండి అందరూ కూడా. ఒక్కరోజు మాత్రం ఆ ఒక్కరోజు మన ఈవెంట్కి కేటాయించండి. ఆ ఒక్కరోజు మా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మన ఈవెంట్లు ఉండేలాగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు మన వరకు మన సాంగ్స్ పాడేసుకొని మనం వెళ్ళిపోతే మళ్ళీ మిగతా వాళ్ళు పాడే సాంగ్స్ ఎవరు వింటారు? కష్టం కదా అలాగా. సో అందుకని అందరూ చక్కగా సాంగ్స్ పాడాలి. అందరి సాంగ్స్కి మనం ఎంకరేజ్ చేయాలి. అందరి సాంగ్స్ మనం వినాలి, మన సాంగ్స్ వాళ్ళు వినాలి. అందరూ మనలాంటి తోటి సింగర్సే, అందరూ కూడా చాలా బాగా పాడే వాళ్ళే ఉన్నారు మన ఈవెంట్లో. అందరి సాంగ్స్ వినాలి, అందరూ మన సాంగ్స్ వినాలి. అందరం కలిసి ఒకరోజు మంచి ఎంజాయ్ చేద్దాం. చిన్నపిల్లలాగా, స్కూల్లో చిన్నపిల్లలు ఉంటారుగా అలాగా. సో మీరు బయటకు వెళ్ళాలంటే కూడా నేను వెళ్ళనీయకుండా గేట్ దగ్గర మాత్రం ఒక మనిషిని పెడతాను. ఒక మనిషిని పెట్టేసి లాక్ చేపిస్తాను డోర్కి. పర్మిషన్ ఇస్తేనే డోర్ తీసేలాగా చేస్తా. ఇదైతే కన్ఫర్మ్. ఎవరిని బయటకు వెళ్ళనివ్వను.
సో మీరంతా నాకు ఎంత చక్కగా సపోర్ట్ ఇచ్చారో ఒక నా స్మైల్లో, నా మాటల్లో మీకు అర్థమవుతుండి ఉంటుంది. ఫస్ట్ టైం నేను ఈవెంట్ పెడుతున్నా అంటే ఒక్కసారి ఒక్క మాట అడగగానే ప్రతి ఒక్కరు కూడా, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఇన్కేస్ కొత్త వాళ్ళు కూడా చాలా మంచిగా అడగగానే అడగసరికే ఖచ్చితంగా వస్తాం మేడం అని చెప్పేసి కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు మన ఈవెంట్కి. అలాగే నాకు ఎప్పటి నుంచో తెలిసిన 4 years నుంచి తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఫీమేల్ సిస్టర్స్, ఫీమేల్ సింగర్స్, ఆ సిస్టర్స్ కూడా నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మా ఫీమేల్ సిస్టర్కి అందరికైతే చక్కగా నాకు సపోర్ట్ చేస్తున్నారు పాపం. మళ్ళీ పదే చెప్తున్నాను అనుకోవద్దు ఎవ్వరు కూడా. మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 వరకు ఉండేలాగా కంపల్సరీగా అయితే ఉండేలాగా చూసుకొని రండి మన ఈవెంట్కి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరు కూడా మా సాంగ్స్ ఇవ్వండి, మేము టైం అయిపోతుంది వెళ్ళాలి, మా సాంగ్స్ ఇవ్వండి అనేసి మీరు వచ్చి అయితే మమ్మల్ని అడగొద్దు. మిమ్మల్ని మేము గౌరవంగా ఇన్వైట్ చేసాం మన ఈవెంట్కి, గౌరవంగా పిలిచాం కనుక, మీరు గౌరవంగా వస్తున్నారు కనుక మీకు చక్కగా మీరు అడగకుండానే సాంగ్స్ ఇచ్చి పంపించే బాధ్యత మాకు ఉంది కనుక మీరు అడగకుండానే సాంగ్స్ నేనే మిమ్మల్ని గౌరవంగా ఇన్వైట్ చేసి మరి మీ సాంగ్స్ మీకు కంపల్సరీగా మీ అన్ని పాడించి మాత్రమే పంపిస్తాను. ఎవరు కూడా అడిగి అయితే మీ వాల్యూని మీరు తగ్గించుకోవద్దండి. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. నేను అందరినీ గమనిస్తాను, అందరినీ గమనించి ప్రతి ఒక్కరికి కూడా 4 songs ఇచ్చి చక్కగా పాడించి పంపిస్తాను. ఇది అందరూ అర్థం చేసుకుంటారని చెప్తున్నా. అలా అడగడం కూడా మన ఈవెంట్ అనే కాదండి, ఏ ఈవెంట్లో కూడా, ఏ ఈవెంట్లో అయినా మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు మనల్ని గౌరవంగా పిలిచి మనకి సాంగ్ ఇచ్చి పంపించాలి కానీ మనం వెళ్ళి మన సాంగ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఇస్తారనేసి మనం అయితే అడగకూడదు. అది చాలా అసలు ఎందుకు అడగాలి? మనం అమౌంట్ ఇచ్చి మనం వెళ్తే ఈవెంట్స్కి మనం ఎందుకు వెళ్ళి అడగాలి చెప్పండి? మనం ఎందుకు అడగాలి? సాంగ్ ఎప్పుడు ఇస్తారా లేదా అనేసి మనం ఎందుకు అడగాలి? సో సరే, అది వేరే విషయము. మన ఈవెంట్లో అయితే అలా జరగొద్దని నేను ఈ పాయింట్ నోట్ చేసి మరీ చెప్తున్నాను. మన ఈవెంట్లో అయితే అలా జరగొద్దు, ఎవరు అడగొద్దు, ఎవరు రావద్దు స్టేజ్ దగ్గరికి. నేను మిమ్మల్ని మర్యాదపూర్వకంగా నేను ఇన్వైట్ చేసి మీ సాంగ్స్ మీకు ఇస్తాను, చక్కగా పాడిస్తాను. ఎవరు కంగారు పడద్దు, ఎలా చేస్తారో ఏంటనేసి. మన ఈవెంట్ చాలా చక్కగా జరుగుద్ది టైం ప్రకారం. అలాగే జాగ్రత్తగా రండి జర్నీలు. నేను ఫోన్ నెంబర్స్ కూడా మీకు పెడతాను, నావి మన అడ్మిన్స్ కూడా నేను మీకు నెంబర్స్ మెన్షన్ చేస్తాను మన గ్రూప్లో. వచ్చిన వాళ్ళు ఒకవేళ ఎవరైనా రూట్ తెలియకపోయినా, దారి తెలియకపోయినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. బస్ స్టాండ్ ఎదురుగానే మన హోటల్, ఫంక్షన్ హాల్. ఒకవేళ తెలియకపోయినా మీరు నేను ఇచ్చిన నంబర్స్కి ఏ నెంబర్కి కాల్ చేసినా మన అడ్మిన్స్ అందరు ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతారు. మీ కాల్ ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తారు, మిమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకొని తీసుకొస్తారనమాట. సో ఎవరు కంగారు పడద్దు, దూరము జర్నీలు అనేసి కూడా కంగారు పడద్దు, జాగ్రత్తగా చూసుకుంటాం మిమ్మల్ని. మన ఈవెంట్కి చాలామంది సెల్ఫీ వీడియోస్ తీసుకొని చాలాగా చక్కగా నాకు అడ్వాన్స్డ్ బర్త్డే విషెస్ చెప్పారు. ఇంకా మన ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరగాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు. వీళ్ళందరికి కూడా చాలా మెనీ థ్యాంక్స్. అండ్ మన ఈవెంట్కి ఆల్ ది బెస్ట్. మన ఈవెంట్కి వచ్చే మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఫ్రీడమ్ ఆఫ్ సింగింగ్ ఈవెంట్కి విచ్చేస్తున్న మీ అందరికీ అవర్ హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.